తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని ఖండించారు జాగృతి కార్యకర్తలు. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండానే కవితను గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం దారుణమన్నారు. కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న జాగృతి కార్యకర్తలందరూ యూనియన్ కు రాజీనామా చేశారు. పార్టీలో కొందరు నేతలు కవితపై కుట్రలు చేసి యూనియన్ నుంచి తొలగించారని ఆరోపించారు. అయితే కవితపై కుట్రలను ఆపాలని, కుట్రలతో కవితను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు జాగృతి కార్యకర్తలు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీబీజీకేఎస్కి రాజీనామా చేస్తున్నాం. మరి నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి హడావుడిగా కవితకి ఇక్కడ లేనే లేదు, అమెరికాలో ఉంది. అక్క పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు? అంతగానం ఎందుకు ఒక ఆడబిడ్డ పైన ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఒక ఆడబిడ్డ మీకు ఏం చేసిందని ఇంతగానము పార్టీలో కొంతమంది ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు. ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా దాక్తా అని తెలియజేస్తున్నాం.